బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? సంకటహర చతుర్థి నిన్న మధ్యాహ్నం కలిసిందట కదండి. ఈరోజు కూడా హోమం చేస్తున్నారు, లక్ష్మీ గణపతి హోమం. అందుకని ఇక్కడికి వచ్చామండి. అమలాపూర్లో వెంకటేశ్వర స్వామి గుడిలోనే లక్ష్మీ గణపతి స్వామి వారు ఉన్నారండి. ఆయన దర్శనం కూడా చూపిస్తాను. అక్కడ అభిషేకాలు అయిపోయినాయండి. ఇక్కడే పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కదా, మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని నేను 3 ప్రదక్షిణలు చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నాను. మీకు అందరికీ కూడా వీడియో షేర్ చేయాలనిపించింది. పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని మీరందరూ కూడా సంతోషిస్తారని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇదిగోండి ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం మీరు కూడా చేసుకోండి. జై శ్రీ ఆంజనేయ. హోమానికి కావలసిన సామాన్లన్నీ కూడా చూడండి. ఫ్రూట్స్ అన్నీ, జామకాయ ముక్కలు, పటికి బెల్లం, మొత్తం చెరుకు ముక్కలు, పరమాన్నం, అన్ని రకాల గులాబీ పువ్వులు, దానిమ్మ గింజలు, జామాకులు, జామకాయలు అండి, ఆకులు కాదు, ఏమనుకోవద్దు. మొత్తం అన్నీ కూడా రెడీ చేస్తారండి హోమానికి. ఈలోపు లక్ష్మీ గణపతిని శుభ్రంగా అభిషేకం చేసిన తర్వాత ఎంచక్క స్వామివారిని బాగా అలంకరించారండి. హారతులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు హోమానికి సిద్ధం చేస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకోండి మీరందరూ కూడాను. ఈయన సంతోష్ గారండి. లక్ష్మీ గణపతి హోమం ఈయన చేస్తారు. ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఉంటారు. పెద్ద పంతులు గారు ఉంటారు, ఈయన నాన్నగారు, ఆచార్యులు గారు, ఆయన కూడా ఇద్దరు కలిసి అభిషేకాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు హోమం దగ్గర కూర్చుంటామండి. హోమం కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. అదిగోనండి హోమం. ఇంచక్క ఇక్కడ పదార్థాలన్నీ మేము ఆడవాళ్ళం అందరం కూడా ఇంచక్క ఫ్రూట్స్, పళ్ళు అన్నీ, బెల్లం, పటికి బెల్లం, పరమాన్నం, చెరుకు ముక్కలు అన్నీ కూడా వేసి ఇంచక్క అన్ని రకాల పత్రులు వేసి హోమం చేస్తున్నారండి. అందరు దేవతలు దేవుళ్ళని ఆహ్వానించి హోమం చేస్తున్నారు. ఇక్కడ గోమాతలు కూడా ఇంచక్క వచ్చి రోడ్డు వారినే కదా ఇంచక్క హోమం చూస్తున్నాయండి. మేమందరము హోమంలో కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇస్తుంటారు. ఒక ఆయన ఇస్తుంటే చుట్టూరు తిరిగి అది కూడా చూపిస్తాను మీకు వీడియో. లేడీస్, మగోళ్ళు అందరూ, దంపతులు అందరూ కూడా ఎవరైనా సరే వచ్చి చుట్టూరు తిరిగి వేస్తుంటామండి. ఇంతకుముందు అయితే హోమం దగ్గర కూర్చొని ఒకరికొకరు చేతులకి తీసుకుని కొంచెం కొంచెం పంచిపెట్టుకుని వేసేసేవాళ్ళము. ఇప్పుడు జనం ఎక్కువ అవ్వడం వల్ల ప్రసాదాలన్నీ ఇలా లైన్గా తీసుకుని చుట్టూరు ఇదిగోనండి ఒక ఆయన ఇస్తుంటే అలా చుట్టూరేనండి మొత్తం ప్రసాదాలన్నీ మటండి. పరమాన్నం దగ్గర నుండి చెరుకు ముక్కలు, పరమాన్నం, దానిమ్మ గింజలు, జామ గింజలు, జామ ముక్కలు, ఇంకా అన్ని రకాలు, కొబ్బరి ముక్కలు, ధాన్యం కూడానండి అన్నీ వేస్తారు. ఇష్టమైన కుడుములు అన్నీ, వినాయకుడికి ఇష్టమైనవన్నీ, లక్ష్మీ గణపతికి ఇష్టమైనవన్నీ కూడా వేస్తారు. పంతులు గారు లాస్ట్లో పూర్ణాహుతి కూడా అన్ని పట్టు వస్త్రాలు, పట్టు పంచులు, పట్టు చీరలు ముక్కలు కట్ చేసి అవన్నీ ఒట్టివేళ్ళు అన్నీ కలిసి పూర్ణాహుతి ఆయనే హోమంలోనే వేస్తారండి. మేమందరం చేతితో పట్టుకుని కళ్ళకు అద్దుకుంటాము. పువ్వులు కూడాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.